Dear brothers and sisters, may the Lord bless you according to Deuteronomy 28:5. ప్రియమైన సోదర సోదరులారా, ద్వితీయోపదేశ కాండము 28:5 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Here the Bible says your basket and your kneading bowl will be blessed. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏదనగా, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును అని వ్రాయబడి ఉన్నది. In another translation it says you will have plenty of bread to eat. మరి ఒక అనువాదములో, నీవు భుజించు నిమిత్తమై సమృద్ధి అయిన రొట్టెను లేక ఆహారమును కలిగి ఉండు అని వ్రాయబడింది. Basket refers to the container in which the Israelites would carry their harvest. గంప అనగా ఇజ్రాయేలీలు తమ కోత యొక్క పంటను మోసుకొని వెళ్ళడానికి వినియోగించే పాత్రకు గుర్తు. And the bowl is used for mixing flour, water and oil to make bread. పిండి పిసుకు తొట్టె అనేది నీరు, పిండి, నూనె కలపడానికి వారు వినియోగించే పాత్రగా ఉంది. God promises them to bless them with abundance and prosperity in their everyday life. దేవుడు వారి యొక్క దైనందిన జీవితములో అత్యంత సమృద్ధి అయిన ఆశీర్వాదం అనుగ్రహిస్తారని వాగ్దానం చేయిచున్నారు. The basket and the bowl are used by them every day. గంపయు పిండి పిసుకు తొట్టియు వారు ప్రతి దినము కూడా వినియోగించే వస్తువులుగా ఉన్నాయి. Likewise, the Lord interferes in our lives every day to bless us with His abundance. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ప్రతిరోజు జోక్యము చేసుకొని తన అత్యంత సమృద్ధి చేత మనలను ఆశీర్వదించును. The Lord knows what is best in our lives. మన జీవితంలో మనకు ఏది శ్రేష్టమైనదో మన దేవుడు ఎరిగి ఉన్నారు. In Matthew 6:25-34, Jesus also speaks about God's care for His people. మత్తయి సువార్త 6:25-34 వరకు దేవుడు ఏ విధంగా మన గురించి జాగ్రత్త వహిస్తున్నారో అక్కడ వ్రాయబడి ఉన్నది. Here the Lord encouraged them not to worry about their needs because God knows what they need and will provide for them. దేవుడు వారికి అక్కరగా ఉన్న దానిని ఎరిగి ఉన్నాడు, వారికి అనుగ్రహించగలడు గనుక వారి దేని నిమిత్తమును కూడా చింతించకూడదు లేక విచారించకూడదు అని దేవుడు వారిని కోరుచూ ఉన్నారు. Everything will be good when we put God first in our lives. మన జీవితంలో మనము దేవునిని మొదటి స్థానంలో ఉంచినప్పుడు సమస్తమును కూడా మనకు మేలుకరంగా ఉంటాయి. As in Matthew 6:33, seek first His kingdom and His righteousness, and all these things will be given to you as well. మత్తయి సువార్త 6:33 ప్రకారముగా మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతికినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడును అని వ్రాయబడి ఉన్నది. Make sure to put God first. దేవునిని మొదటి స్థానంలో ఉంచుకోవడానికి నిశ్చయపరచుకొనండి. Seek to lead a holy life. పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి వెతకండి. Then all the material things will be added in your life. అప్పుడు మీ జీవితంలో వస్తుపరమైనవన్నీ కూడా మీకు ఆ విధముగా కలుపబడును. God is in total control. దేవుడు సంపూర్తిగా స్వాధీనమును ఆధిపత్యమును కలిగి ఉన్నారు. He will make sure that you will have all you need for your good and for God's glory. దేవుని మహిమ కొరకై, మీ మేలు కొరకై మీరు సమస్తమును మంచిగా కలిగి ఉండులాగున ఆయన అనుగ్రహించును. There's a dear brother called Pradhan. ఒక ప్రియమైన సహోదరుడు ఉన్నారు, వారి పేరు ప్రధాన్. He was working as a supervisor in a plumbing company. ఒక ప్లంబింగ్ కంపెనీలో ఆయన పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తున్నాడు. During COVID, he lost his job. కోవిడ్ సమయంలో అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. So his wife Rashmita, she went to the prayer tower and she was praying for her husband. కనుక అతని భార్య ప్రార్థనా గోపురానికి వెళ్లి తన భర్త కొరకై ప్రార్థన చేయుచున్నారు. There she enrolled the entire family in family blessing plan. అక్కడ ఆమె తన కుటుంబ సభ్యులందరినీ కూడా కుటుంబ ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించారు. During the period of their lacking, they gave offering to the ministry. వారు కొదువగా ఉండి ఉన్న ఆ సమయంలోనే వారి సేవా పరిచర్య కొరకై కానుకను సమర్పించి ఉన్నారు. The prayer intercessors in the prayer tower, they advised them to start a new company. ప్రార్థనా గోపురంలో ఉండి ఉన్న వారు నూతనమైన కంపెనీని ప్రారంభించవలసినదిగా సలహా ఇచ్చారు. They took it as God's word and started a new company. అది వారు దేవుని యొక్క మాటగా తీసుకుని నూతనమైన కంపెనీని ఆరంభించారు. Just after a day, a call came for them to work in a company. ఒక రోజు తరువాత
ఒక కంపెనీలో పనిచేయడం కోసమై వారిని ఆహ్వానిస్తూ వారికి ఒక కాల్ రావడం జరిగింది. And within a week, this brother earned 60,000 rupees. ఒక వారం రోజుల్లోనే ఈ సహోదరునికి 60,000 రూపాయలు లభ్యమయ్యాయి. And the Lord started to bless them day after day. ప్రభు ప్రతి రోజు కూడా వారిని ఆశీర్వదించడాన్ని ఆరంభించారు. And today he is having 20 people under him. ఈ రోజున అతని కింద 20 మంది పనిచేయు వారు ఉన్నారు. One day my husband also called brother Pradhan and prayed to God for him to have a house. ఒక రోజున నా భర్త గారు కూడా అతనిని పిలిచి వారి ఇంటిని కలిగి ఉండాలని వారి నిమిత్తమై ఆ రీతిగా ప్రార్థన చేయడం జరిగింది. And today he is happily living in his own house with his family members. ఈ రోజున అతడు తన కుటుంబ సభ్యులతో కూడా సొంత గృహంలో సంతోషంగా జీవిస్తున్నారు. What a wonderful God we have, isn't it? ఎంత అద్భుతకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. God blesses our everyday life. దేవుడు మన యొక్క ప్రతి దిన జీవితమును ఆశీర్వదించువాడై ఉన్నారు. God will bless your basket and your kneading bowl. దేవుడు మీ యొక్క గంపను, మీ యొక్క పిండి పిసుకు, మీ తొట్టిని ఆశీర్వదించువాడై ఉన్నారు. You will have plenty to eat. మీరు భుజించుటకు అత్యంత సమృద్ధిగా కలిగి ఉండెదరు. May this word come true in your life. ఈ వాక్కు మీ యొక్క జీవితంలో వాస్తవమవును గాక. Father, bless them accordingly, Lord. తండ్రి, ఈ రీతిగా వారిని మీరు ఆశీర్వదించండి. Let your abundance be upon them, Lord. మీ అత్యంత సమృద్ధి వారి మీద ఉంచబడును గాక ప్రభువా. No more lacking in their lives. వారి జీవితంలో ఇక ఏ కొదువయు కూడా ఉండకూడదు. It's enough they have suffered, Lord. వారింతవరకు బాధపడినది ఇక చాలును ప్రభువా. It's enough they have begged money from others, Lord. వారు ఇతరుల యొద్ద భిక్షాటన చేసినట్టుగా ధనాన్ని అడిగింది ఇక చాలును. Lord, take away the lackings in their lives. ప్రభువా, వారి జీవితంలో కొదువను మీరిక తొలగించి వేయండి. Bless them materially, O God. వస్తుపరముగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. Let their finances be blessed today. వారి ఆర్థిక వనరులు ఈ రోజున ఆశీర్వదించబడును గాక. Bless the work of their hands, Lord. వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. Let everything increase in their life. వారి జీవితంలో సమస్తమును కూడా వృద్ధి పొందును గాక. Let them see the increase. వారు వృద్ధిని చూడాలి ప్రభువా. Let them have plenty. వారు అత్యంత సమృద్ధిగా కలిగి ఉండాలి. Thank you, Lord, for blessing them today. ఈ రోజున వారిని ఆశీర్వదించినందుకే వందనములు ప్రభువా. Thank you for remembering them and blessing them today, Lord. వారిని ఈ రోజున జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించినందుకే వందనములు ప్రభు. Lord, no lacking anymore. ప్రభువా, ఇక మీదట ఏ కొదువయు కూడా ఉండకూడదు. Let everything increase. సమస్తమును కూడా వృద్ధి చెందాలి. Lord, bless whatever they have. ప్రభువా, వారి కలిగి ఉన్న దానంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. Lord, as they are blessed, Master, let your name be glorified through them, Master. ప్రభువా, వారు ఆశీర్వదించబడి ఉండగా వారి ద్వారా మీ నామమునకు మహిమ రావాలి ప్రభువా. Bless them with all your heart. మీ పూర్ణ హృదయముతో వారిని మీరు ఆశీర్వదించండి. Take away all their debts. వారి యొక్క రుణములన్నీ కూడా తొలగించండి. No more loans in their life. ఇక మీదట వారి జీవితంలో బాకీలు, రుణాలు ఉండకూడదు. Only riches. కేవలం ఐశ్వర్యమే. Bless them with your richest blessing. మీ అత్యంత ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదములతో వారిని ఆశీర్వదించండి. Let the best be given to them, Lord. శ్రేష్టమైనది వారికి అనుగ్రహించబడాలి ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. From today, every blessing is going to increase. కాబట్టి ఈ దినం మొదలుకొని ప్రతి ఆశీర్వాదము మీ మీద అభివృద్ధి చెందుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఒక శుభవార్త. మీ పేదరికం, కష్టాలు, నష్టాలు, పోరాటాలు మరియు వైఫల్యములకు ఒక ముగింపు ఉంది. నేను ఒక 20 years నుంచి గుట్కా అలవాటు, పాన్ పరాగు తినుకునే ఉంటాను. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. 2016 సెప్టెంబర్ 2 బ్రదర్ టోల్డ్ దట్ క్యాన్సర్ ఫైబ్రాయిడ్ ఉంది వాళ్ళకు. మళ్ళీ గుట్కా ప్రాబ్లం నుంచి ఎవరెవరు విడిపించారో అది అందులో నేను ఒకటి.
అప్పటి నుంచి దాని నుంచి మొత్తంగా విడిపించాను నేను. Jesus calls us all. యేసు మనందరిని పిలుచుచున్నాడు. Come to Jesus. యేసు దగ్గరకు రండి. అవును, డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ గారు రాజమండ్రి మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా సందర్శించి ప్రార్థించుటకు వస్తున్నారు. రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల కూటము తేదీ 6 డిసెంబర్ 2024 శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు. స్థలము రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, బుచ్చయ్య నగర్, మోరంపూడి, రాజమహేంద్రవరం. మర్చిపోకండి, డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల కూటము. రండి, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ కూటములో పాల్గొని ఆశీర్వాదం పొందండి. Your sorrow will turn into joy. మీ యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది.